అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు నా డైలీ రొటీన్ లాగా అయితే నేను కంటిన్యూ చేసేస్తాను. రైస్ అయితే పెట్టేశాను. చిన్నుకి స్కూల్ టైం అయితే అవుతుంది. రైస్ పెట్టి కర్రీ అయితే వండుతున్నాను. చిక్కుడుగాయ వండుతున్నాను ఈరోజు నేను. చిక్కుడుగాయ టమాటా. చిక్కుడుగాయ అయితే నిన్ననే నైట్ అయితే ఒలిచేసి పెట్టుకున్నాను. మార్నింగ్ తొందరగా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి. రోజు కొంచెం సొసైటీలో పని అయితే ఉంది, దాని గురించే వెళ్తున్నాము. చిన్నుకి కొంచెం ఫీవర్ అయితే వచ్చింది. చిన్నును టానిక్లు వేసి చిన్నును స్కూల్లో దించేసి వెళ్ళాలి. చిన్నుని మాతో పాటే తీసుకెళ్దాం అనుకుంటున్నాం, కానీ వెదర్ సరిగ్గా లేదు కదా, చల్ల చల్లగా ఉంది. మళ్ళీ కొంచెం జ్వరం వచ్చింది కదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి తీసుకెళ్తలేము. ఈ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలు, పిల్లలకి ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. మొన్ననే చూపించినాం 1 వీక్ బ్యాక్ చిన్నుని చూపించి సిరప్స్ అయితే తీసుకొని వచ్చాము. మళ్ళీ ఫీవర్ వచ్చింది. ఇక ఊకి ఇదే పని అయిపోతుంది వాడికి. ఊకే ఫీవర్ రావడం, నెలకోసారి 2 నెలలకోసారి అట్లా ఊకే ఫీవర్ వస్తూనే ఉంది. దేనికైనా కూడా తట్టుకోడు వాడు మా చిన్ను. ఇక్కడ చూశారు కదా, మా అమ్ముల తల్లి తొందరనే లేచింది. రోజు మార్నింగ్ 3కి 4కి అలా లేస్తూ ఉంటుంది. ఇక లేచిన తర్వాత ఇలా ఎత్తుకొని పని చేసుకోవాలి. పని అస్సలు చేయనియదు నన్ను. బాగా ఎత్తుకునుడుకు అలవాటైంది మంచిగా. నేను లేచిన అంటే కథం, ఇక అసలు ఎక్కువసేపు పడుకొని కూడా పడుకోదు. అర్జుడు ఎందుకు లేచినావు ఇంత పొద్దున? ఎందుకు లేచినావు? గుడ్ గర్ల్, బంగారు తల్లి. అచ్చుడు హాయ్ చెప్పు. నువ్వు హాయ్ చెప్పు. ఫుల్ జలుబైంది మా అమ్ముల తల్లికి పాపం. ఇక నేను సిరప్స్ వేస్తూనే ఉన్నా. ఇట్లా వేస్తుంది, ఇక ఇట్లా ఎత్తుకోవాలి. కర్రీ వండేటప్పుడు టిక్లీ పెట్టినా కదా, అస్సలే ఉంచుకోదు, తీసేసుకుంటుంది. అయిపోయా. మినిమం ఉంటుంది మా అమ్ములతోటి. నా టిక్లీలు కూడా నేనేమన్నా పెట్టుకున్నా అనుకో తీసేస్తుంది, అసలు ఉంచను కూడా ఉంచేది కాసేపు కూడా. ఎంతసేపు తీసేసుడే. బొట్టు కాటుక పెట్టినా కూడా ఇట్లా పట్టి ఇట్లా అనేసుకుంటుంది. ఏమైంది? బొట్ట తీసేసినావా? ఎందుకు? చిన్న తల్లి, బొంగారు తల్లి, చిక్కని తల్లి. ఇట్లా పిల్లల్ని పట్టుకొని వంట చేయడం తల్లులకు ఎంత కష్టం అంటే అది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి నిజంగా నన్ను అడిగితే. డైలీ అయితే చేయను టిఫిన్స్. మా అమ్ముల తల్లి కడుపులు ఉన్నప్పుడు అయితే డైలీ చేసేదాన్ని టిఫిన్స్. ఇక మా అమ్ములు పుట్టిన తర్వాత ఇక చేయడమే లేదు. ఎప్పుడన్నా ఒకసారి అలా చేస్తూనే ఉంటాను. వారానికి ఒక 3 టైమ్స్ అలా చేస్తాను అంతే. వంట చేయడం అయిపోయిన తర్వాత చిన్నుకి బ్రష్ వేయించి స్నానం అయితే చేపిచ్చేసాను. ఇక కొంచెం అన్నం అయితే తినిపించేసాను చిన్నుకి. ఇలా టీవీలో ఏమైనా ట్రైన్స్వి అలాగే కార్లవి రైమ్స్ అలాంటివి పెడితేనే చిన్ను అన్నం అయితే తింటాడు, లేదంటే అసలు వద్దు అని చెప్పేసి అంటాడు. బాక్స్ అయితే పెట్టేశాను చిన్నుకి. ఈరోజు స్నాక్స్ అయితే పపాయ ఫ్రూట్ అయితే పెట్టేశాను. ఇక 2 స్పూన్లు అయితే ఖచ్చితంగా, ఒకటి అన్నం తినడానికి, ఇంకొకటి ఫ్రూట్స్ తినడానికి. ఇక వాటర్ బాటిల్, ఖర్చుపు అయితే కంపల్సరీ. అమ్ములకి కూడా పొద్దున్నే స్నానం అయితే చేపించేశాను, పడుకోబెట్టేశాను. అమ్ముల్ని పడుకోబెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇక వెళ్ళాము పొరన్లకి. సొసైటీలో కొంచెం పని ఉంది అని చెప్పేసి అన్నాను కదా, వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన పని అయితే అవ్వలేదు. రేపు రండి అని చెప్పేసి అన్నారనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. చాలా రోజులు అవుతుంది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. మళ్ళీ ఇవాళ వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. మా అత్తమ్మ అడుగుతుంది ఎంతమంది వస్తున్నారు నాటేయడానికి అని చెప్పేసి.
ఈ రోజే వేస్తున్నాం మేము నాటు. అందుకనే మా అత్తమ్మ అడుగుతుంది ఎంతమందిని పెట్టిర్రు అని చెప్పేసి. అక్కడి నుంచి నేనైతే బాయికాడికి అయితే వెళ్ళాను. మా వదినున్ను ఇంకొక అమ్మనైతే వచ్చారు మాకు నారు పీకడానికి. ఒక రోజు ముందు పీకి మళ్ళీ నెక్స్ట్ డే నాటైతే వేస్తాం. నారు చూడండి ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దున్నింది ఉంది కదా, అక్కడ గోరీలు కనిపిస్తున్నాయి కదా, ఆ గోరీల మడికాడ నుంచి ఇక్కడ నుంచి ఆ కింద దున్నిన వరకు మాదే. ఇక్కడ కొంచెం ఉంది, అలాగే అక్కడ కొంచెం ఉంది, ఇక్కడ కొంచెం ఉంది భూమి. ఇక్కడైతే కొంచెం నారైతే పీకి చూసారంట, చాలా గట్టిగా వస్తుంది నారు. టైం పట్టేటట్టే ఉంది చాలా. ఏమైతుందో చూడాలి వెళ్ళే వరకు. అక్కడ చూడండి నాటైతే వేసి వెళ్ళారు. ఇక కొంగలు వచ్చి మొత్తం అల్లున్న పురుగులను తింటున్నాయి అన్నమాట. ఇక అట్లా దొక్కితే నారు ఎదగడం, వరి ఎదగడం కొంచెం కష్టమే. అన్నీ మ్యాక్సిమం అన్ని నాట్లయితే పడినాయి ఇటు సైడు. అదంతా బెండ తోట, దూరం కనిపిస్తుంది కదా అదంతా బెండ తోట. అమ్ముల తల్లిని చూడండి పడుకుంది. ఎటన్నా వెళ్తే చాలు తొందరగా పడుకుంటుంది మా అమ్ముల తల్లి. వెదర్ అయితే చూడండి, ఎండొస్తుంది, వాన ఎండొస్తుంది, చల్లబడిపోతుంది, ఎండొస్తుంది, చల్లబడిపోతుంది అన్నమాట. అయితే నారైతే వీకారు కదా మా వాళ్ళు, ఇద్దరు వచ్చి నారు వీకుతున్నారు కదా. ఇక ఆ నారంతా ఒడ్డుకేసి ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం మేము. అందుకని చెప్పేసి బావి కాడికి అయితే వచ్చినాము. ఇక నారు పీకడం అయితే ఎట్లాగూ లేట్ అవుతుంది, ఎందుకంటే గట్టిగా వస్తుందట నారు. ఇక పీకిన కాడికైతే ఒడ్డుకేసినాం, వెళ్తున్నాం ఇక మేమైతే మళ్ళీ కరీంనగర్కి. ఇక్కడికి నేను 1 మంత్ బ్యాక్ అలా వచ్చాను. నారైతే ఎదిగింది, 1 మంత్ అవుతుంది నారు అలుకుడు చేసి. ఇక నాటైతే వేస్తున్నాం రేపు. ఇక ఈరోజైతే మా వదిన వాళ్ళు వచ్చారు నారు వీకడానికి. మా వదిన వాళ్ళు అక్కడ వీకుతున్నారు నారు. ఈరోజు పీకి రేపు వేయాలి నాటు. చాలా లేట్ అయింది. అక్కడ తిండి వడ్లకైతే వేసుకున్నాం, కానీ 1 నెలన్నర అయిపోయింది ఆ నారు అలికి. లేట్ అయింది, ట్రాక్టర్ దొరకక అట్లా లేట్ అయింది. మళ్ళీ నాటు వేయడానికి కైకిలోళ్ళు కూడా దొరుకుతలేరు, అట్లా కూడా కొంచెం ఇబ్బంది అయింది.